రాసేటప్పుడన్నా నిజం రాయవచ్చు కదా. ఇక్కడ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నాక దాంట్లో మార్చుకోవడానికి ఏముంటుంది? మారుస్తే తీసుకెళ్ళి చూపెట్టి లోపల వేయించేయచ్చు. బినామీ ఆస్తులు లేకపోతే కనుక వేరే పేర్ల మీద ఉన్నటువంటి పక్కన పెట్టండి, నల్లధనం ఇది ఎవరికి చెప్పలేం. కానీ అధికారిక లెక్కలే ఎప్పుడైనా సరే లెక్కకు వస్తుంది. దాంట్లో జగన్ కంటే కూడా చంద్రబాబు ఆస్తి ఎక్కువ. కానీ అసలు అది డౌన్ ప్లే చేసి జగన్ ఆస్తులు బాగా వచ్చేసినాయి అని చూపించే ప్రయత్నం వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి చేసినాయి. జగన్ ఆస్తులు టోటల్గా కలిపితే 650 కోట్ల రూపాయలు, కుటుంబం అంతా కూడా కలిపితే వచ్చినటువంటి ఆస్తి 650 కోట్ల రూపాయలు. నిన్న ఎన్నికల అఫిడవిట్ సందర్భంగా ఈ అంశాలు ప్రత్యేకించి వచ్చినటువంటి లెక్క ఏది తనకున్నటువంటిది ఎంత అన్నటువంటిది వాళ్ళతో ఆయన తరపున సీఎం జగన్ పేరున 483 కోట్ల రూపాయల చరాస్తులు, భారతిరెడ్డి పేరుతో 119 కోట్లు, కుమార్తెల అర్షినిరెడ్డి పేరుతో 24 కోట్లు, వర్షారెడ్డి పేరుతో 23 కోట్ల రూపాయలు చరాస్తులు ఉన్నాయి, అంటే షేర్లు లాంటివి అనమాట. తాజాగా 2022-23లో వైఎస్ భారతిరెడ్డి వ్యక్తిగత ఆదాయం 10 కోట్ల రూపాయలు అయితే ఆమె ఇతరులకు ఇచ్చిన రుణాలు 30 లక్షల రూపాయలు ఉన్నాయి. 1.57 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది. అడ్వాన్స్ ట్యాక్స్ 2.48 కోట్లు చెల్లించారు. ఆమె ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు రుణాలు 7,41,41,79,353 రూపాయలు. ఇక 2022-23 సంవత్సరానికి సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం 57 కోట్లు అయితే ఇతరులకు ఇచ్చిన రుణాలు 159 కోట్లు. 4.66 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే ఏడాది అడ్వాన్స్ ట్యాక్స్ 13.95 కోట్లు చెల్లించారు. ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు రుణాలు 1,178 రూపాయలు ఉన్నాయి. తన మీద కోర్టులో 26 కేసులు ఉన్నాయి. అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకి ఎంత ఉంది? 810 కోట్ల రూపాయలు టోటల్, అంటే భువనేశ్వర్ గారి పేరునే 895 కోట్లు ఉన్నాయి. చరాస్తులు 810 కోట్లు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కి దగ్గర నుంచి 2,26,11,525 షేర్ల విలువ 763 కోట్లు, బంగారం ఇతర ఆభరణాలు కలిపి 1,40,00,000, స్థిరాస్తులు 80 కోట్లు, అప్పులు 6 కోట్ల రూపాయలు. ఇందులో కొడుకు లోకేష్ నుంచి తీసుకున్నటువంటి అప్పు 1,27,00,000 రూపాయలు. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే 895 కోట్లు ఒక్క భువనేశ్వర్ గారి పేరుతో ఉంది. చంద్రబాబు గారి పేరుతో 30 కోట్లు ఉంది. అదే సందర్భంలో లోకేష్ గారి పేరుతో వచ్చేటప్పటికి 542 కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఆయన పేరుతో. ఇందులో లోకేష్ గారి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 542 కోట్ల 17,67,000. ఇందులో గత ఎన్నికల అఫిడవిట్లో 168 కోట్ల అఫిడవిట్తో పోలిస్తే 168 కోట్లు పెరిగినాయి. సోమవారం ఆయన దాఖలు చేసినటువంటి నామినేషన్లో ఇది ఉంది. ఇందులో తన భార్య పేరుతో హెరిటేజ్ ఫుడ్స్లో 4,30,952 షేర్ల విలువ 145 కోట్ల 59,7,133 రూపాయలని పేర్కొన్నారు. అట్లాగే దేవాంశ్ పేరుతో 56,075 షేర్లు ఉన్నాయి. వాటి విలువ 18 కోట్ల 94,4,939 రూపాయలుగా పేర్కొన్నారు. ఓవరాల్ ఇది ఆయనకున్నటువంటిది ఈ టోటల్గా ఉన్నది. అంటే ఇద్దరిలో పోల్చుకుంటే అధికారిక ఆస్తి, వాస్తవంగా నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి తెలుసు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఆస్తులు ఎక్కువగా ఈయనకే ఉన్నాయి అన్నట్టు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.